కర్నూలు నగరంలో మోటార్ సైకిల్ ఆటోలు శబ్ద కాలుష్యాన్ని కలిగిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న మోటార్ సైకిల్ ఆటోలపై కర్నూలు ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపించారు. వారికి కర్నూలు ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు శబ్ద కాలుష్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా వినని వాహనదారులపై శబ్ద కాలుష్యం సృష్టించే మోటార్ సైకిల్ సైలెన్సర్లను, ఆటో హారన్లను సీజ్ చేశారు. వాటిని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం ఎదురుగా రోడ్డుపై 120 పైగా సైలెన్సర్లు, హారన్లను రోడ్ రోలర్తో వాటిని ధ్వంసం చేశారు. ఇకపై శబ్ద కాలుష్యం చేసే వారిపై జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ మాట్లాడారు. ఈరోజు కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి కర్నూలు టౌన్ ట్రాఫిక్ వింగ్ నుంచి 2 కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఒకటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కోణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మెడికవర్ హాస్పిటల్స్ నుంచి మన ఎండాకాలం కాబట్టి ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ గ్లాసెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ మేనేజ్మెంట్ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్స్. అలాగే కెనరా బ్యాంక్ తరపు నుంచి ట్రాఫిక్ రెగ్యులేషన్కి మనకి హెల్ప్ అవుతున్న కొలాప్సబుల్ బ్యారికేడ్స్ ఏమున్నాయో, అంటే మనం ఈజీగా ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు, ఎప్పుడైనా ఓపెన్ చేసి క్లోజ్ చేసుకునేలాగా కొలాప్సబుల్ బ్యారికేడ్స్ అవి కూడా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయడం జరిగింది. సో ఐ థ్యాంక్ ద మేనేజ్మెంట్ ఆఫ్ కెనరా బ్యాంక్ ఆల్సో. దీంతోపాటు ఈరోజు చాలా రోజు నుంచి మనం డ్రైవ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ, బట్ కొంతమంది వినట్లేదు. సో కొన్ని రోజులుగా ఈ యాంటీ సౌండ్ పొల్యూషన్ డ్రైవ్, అంటే కుర్రోళ్ళు ఈ 2 వీలర్స్కి సౌండ్ ఎన్హాన్సింగ్ సైలెన్సర్స్ తీసి వేరే సైలెన్సర్స్కి మోడిఫికేషన్ చేసి గట్టిగా సౌండ్ వచ్చేలాగా చేశారు. సో ఇవి మనం 80 డెసిబల్స్ లిమిట్ పెట్టి దాదాపు ఎన్ని చేసాము, 120 సైలెన్సర్స్ మనం సీజ్ చేసాము. సో కొద్దిగా పబ్లిసిటీ ఉంటుందని అవన్నీ పబ్లిక్గా డెమాలిష్ కూడా డిస్ట్రాయ్ కూడా చేయడం జరిగింది. సో ఈసారి ఫైన్, నెక్స్ట్ టైం నుంచి ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. బట్ ఎన్ఫోర్స్మెంట్ కన్నా కోఆపరేషన్ ఉండాలనే భాగంలో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్, పర్టిక్యులర్లీ యూత్, ఈ మోడిఫికేషన్స్ ఏమున్నాయో అవన్నీ చేయకండి. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్తో పాటు వృద్ధులు, పిల్లలకి ఈ సడన్ సౌండ్ వస్తే హెల్త్కి కూడా చాలా పరిణామాలు ఉంటాయి. సో ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాము, రీసెంట్లీ ఒక డీజే పక్కనే సడన్గా ఒక సౌండ్ వచ్చి ఒక మనిషి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో అలాంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి సడన్లీ ఇవి సౌండ్ రేస్ చేయడము, అవన్నీ సౌండ్ పొల్యూషనే కాకుండా హెల్త్కి కూడా చాలా ప్రమాదకరం ఉంటుంది. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు కోఆపరేట్. సో ఈ సౌండ్ పొల్యూషన్ చేసే మోడిఫికేషన్స్ అన్నీ చేయకండి. ఇదే టైంలో ఈ మోడిఫికేషన్ చేసే షాప్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. సో అవి కూడా షాప్లో ఎవరైనా చేస్తున్నారని కనిపిస్తే షాప్లో కూడా వెళ్ళి మనం రేట్ చేయడం జరుగుతుందని మీ ద్వారా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.